మరోవైపు మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి జగనే అంటున్నారు కొల్లు రవీంద్ర. తనకి అనుకూలమైన బ్రాండ్స్ ని ప్రభుత్వం మద్యం షాపులో అనుమతించిందంటున్నారు. డిస్టిలరీస్ నుంచి కమిషన్లు కూడా తీసుకున్నారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. సెట్ విచారణలో అన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి జగనే అన్నారు కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో వాళ్ళకి అనుకూలమైన బ్రాండ్స్ ని మద్యం షాపుల్లో అనుమతించారని ఆయన ఆరోపించారు. రాజకేశ్ రెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కాదా? అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా?